తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. దేనికి పాత్రలుగా ఎంచాలి? రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ అయ్యగారు సన్మాన కార్యక్రమాలు చేస్తున్నారు, చేస్తున్నారు అని మళ్ళీ నాకు వెనకాల తాటేకలు కడతారేమో అని భయం వేసి, అందుకే వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కష్టపడిన వారిని గుర్తించాలి. రేపొద్దుట యేసు ప్రభు వారు మనకు బహుమానాలు ఇస్తాడు. ఎవరికి ఘనతో వాళ్ళకి ఘనతనిస్తాడు. ఎవరిని గద్దించాలో వాళ్ళని గద్దిస్తాడు. యేసు ప్రభు వారు రేపొద్దున బహుమానాలు ఇస్తాడు, ఘనతనిస్తాడు. ఆ ఘనతను కూడా చూపించాలి. అందుకే అధిక నీతిమంతుడు కావద్దు అంటాడు. అంటే వాక్యం చెప్పినా కూడా మనం దాన్ని పట్టించుకోకుండా అధికంగా మాట్లాడటం అధిక నీతిమంతులు కాకూడదు అన్నాడు. మళ్ళీ ఇవన్నీ అంటే మనకు పెద్దలు కొన్ని అలా నేర్పించారు, వాక్యాన్ని కూడా కాదన్నట్లుగా నేర్పించారు. అది కాదు. అతిగాను ఉండకూడదు, అనావృష్టిగా కూడా ఉండకూడదు. అంటే ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము? బాగుగా పాలన చేయు పెద్దలను, బాగుగా పాలన చేయు పెద్దలను. పెద్దలంటే దేవుని సేవకులని. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. అది రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి అని చెప్పాడు. అర్థమవుతున్నాయి మాటలు. అది ఇక ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. ఇక్కడ దైవజనుల గురించి మాట్లాడాడు. రోమిలకు రాసిన పత్రిక మనం తీసుకుంటే 13వ అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయములో 7వ వచనం చదివితే, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు, కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనికి పన్ను కట్టాలో వాడికి పన్ను కట్టండి, ఎవడికి సుంకము కట్టాలో వాడికి సుంకం కట్టండి చెప్తున్నాడు దేవుడు. కట్టండి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయము, ఎవని ఎడల భయం ఉండాలో ఆ వ్యక్తి ఎడల భయము కలిగి ఉండండి. ఎవని ఎడల సన్మానం ఉండవలెనో, అదిగో ఎవని ఎడల సన్మానం ఉండవలెనో, చూడండి, సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండుడి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. అంటే సమాజంలో ఆ ఘనత కొంతమంది పాత్రులు ఉంటారు. అలాంటి వాళ్ళని సన్మానించడం, గౌరవించడం తప్పేమీ కాదు. దేవుని వాక్యం చెబుతుంది. అలాగని మనం అతిగా ఏది చేయకూడదు. దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవునికి ఇవ్వాలి. అలాగుని మనిషికి ఇవ్వాల్సిన ఘనత కూడా మనిషికి ఇవ్వాలి అని దేవుని వాక్యం మనకు నేర్పుతుంది. అర్థమవుందా? అందుచేత ఇప్పుడు ఎంతో కష్టపడ్డారు మన ప్రియులు. ఈ మందిర విషయంలో గంగరాజు గారు చాలా కష్టపడ్డారు. ఇక్కడున్న పరిస్థితిని బట్టి, ఎందుకంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాం. ఆయన కష్టపడి ఆర్థికంగా కూడా వారే చూసుకుని పని చేసిన తర్వాత మనం అందరం చేతులు కలిపాం. ఆయన కొంత సమకూర్చాం. ఒక 18 లక్షల దాకా, 10,000 దాకా, 18 లక్షల దాకా వారికి ఇచ్చాం. ఇంకా నేను ఈరోజు ఒక 6 లక్షలు 10,000 పట్టుకొచ్చాను. కొన్ని మళ్ళీ పూజేసి అవి కూడా ఇద్దామని నా దగ్గర కొన్ని తీసుకుని అన్నీ పట్టుకొచ్చాను. ఆయన ఒక్క ఆయన మీద భారం పెట్టకూడదని అదంతా చూసుకుని
చాలా ప్రయాసతో చేసుకుంటూ వచ్చాం ఏమండి మందిరాల కొరకు. అంచేత ఇప్పుడు ఆ విధంగా మరి ఇదంతా ముందు ఆయన చూసుకున్నారు, చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మందిరాలు కట్టే అనుభవం నాకు ఉంది కనుక అది నాకు తెలుసు. అది ఎంత ఇబ్బందో, ఇల్లు కట్టుకుంటే ఇబ్బంది ఉండదు, ఇంకేది కట్టుకునే ఇబ్బంది ఉండదు. మందిరాలు అనేసరికి భయంకరమైన ఇబ్బంది. ఈ అనుభవం నాలో ఉంది, నాలో బలంగా ఉంది ఈ అనుభవం. ఎందుకంటే అన్నీ పడతా వస్తున్నాం మనం, ఇదంతా నాకు తెలుసు. కాబట్టి చాలా ప్రయాసపడ్డారు. ఇలాంటి వారిని తప్పనిసరిగా మనం ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి, ఆ ఘనతను వారికి మనం ఇవ్వాలి. అంతేకాదు చిట్టూరు సత్యనారాయణ గారు, తాపి మేస్త్రి గారు, నాగరాజు గారు కూడా చాలా వాళ్ళు ప్రయాసపడ్డారు, సహకరించారు. అటువంటి వారిని కూడా మనం ఖచ్చితంగా సన్మానించి గౌరవించాలి. కనుక మన వారి పట్ల కృతజ్ఞత భావాన్ని, సన్మాన భావాన్ని మనం కనబరుచుకుందాం వారి ఎడల. కనుక దయవుంచి ఈ సమయంలో ఆ కార్యక్రమాన్ని చేద్దాం. మనం ఎవరూ కదలకండి, గణపరుద్దాం. ఎందుకంటే రేపు పొద్దున్న ప్రభు మనం గణపరుస్తాడు. ఆయన కొరకు ప్రయాసపడితే కోట్ల మంది దేవదూతల ముందు, భక్తుల ముందు మనల్ని కేకస్ గణపరుస్తాడు. ఆనమోని ఇప్పుడు నేను చేస్తున్నాను, ఆనమోని నేను ఇప్పుడు చేస్తున్నాను. కోట్ల మందిలో భక్తులను గణపరుస్తాడు రేపు పొద్దుడు దేవుడు. ఆ కార్యాన్ని ఇప్పుడు నేను చూపుతున్నాను. అది నేను కూడా సన్మానాలు ఇష్టపడేవాడిని కాదు. నేను వేమవరం మందిని కట్టినప్పుడు అసలు సన్మానాల దగ్గర రానిచ్చేవాడిని కాదు. కుమారి గారు, బావగారు, నాగేశ్వరరావు గారు, మీకు సన్మానం చేస్తాను, వీళ్ళకి ఎవరికి ఆలోచన పుట్టలేదా? ఈ ఊరు వచ్చేంత మంచి మందిని కట్టింత గొప్ప పరిచయం చేస్తుంటే ఈ సంఘస్థులకి ఎవరికి బురకే తట్టలేదా? వీళ్ళకి అసలు మీకు సన్మానం చేయాలి మీకు అని ఆయన సాల్వ్ అది కొనుక్కు పట్టుకొచ్చారు. ఆయన ప్రత్యేక నాకు సన్మానం చేయడానికి వచ్చారు ఆయన. అప్పుడు నేను సన్మానం చేయించుకోవాలా, నా చేతిలో పెట్టిన బాబు వద్దని చేయించుకోవాలా. తర్వాత ఈ పాస్టర్ గారు ఎవరైనా ఆచార్య పాస్టర్ గారు, థామస్ ఆచార్య గారు, అప్పుడు నాకు కళ్ళు తెరిచారు. ఆయన ఇంత సేవ చేస్తున్నారు, సన్మానం వద్దంటారేంటని అప్పుడు నాకు కళ్ళు తెరిచారు ఆయన. అప్పుడు వచనాలు చూపించారు. వచనాలు చూపించి ఇది దేవుడు మాట్లాడుతున్నాడు ఇలాగనని అప్పుడు నా మనసుకి అది నచ్చి ఎదరికొచ్చాను. మీకు అర్థం? లేఖనం లేనిది ఏది చేయను, నాకు తెలియాలి. ఎవరు చెప్పినా విన్నో నాకు తెలియాలి. ఎవరు ఎన్నో చెప్తారు, నాకు ఎన్నో చెప్తారు, కానీ ఏది తీసుకోను. నాకు దేవుడు నాతో మాట్లాడాలి, లేఖనం నాకు అర్థం కావాలి, లేఖనం నాకు స్ఫురించాలి, అప్పుడు ఎదరికి వస్తాను. ఏ విషయమైనా అంతే. ఎందుకంటే నన్ను నమ్మి ఇంతమంది నా చేతికి అప్పగించాడు. నన్ను నమ్మి ప్రభు నన్ను నమ్మారు, ఇంతమంది నా చేతికి అప్పగించారు. వీళ్ళందరూ నేను వాక్యంలో నడిపించాలి. నా తెలివితేటలు ఎక్కడో నేను ఉపయోగించకూడదు. అది నా ఫస్ట్ నుంచి నా తీర్మానం. అర్థమవుతుందా? అందుకే ఎక్కడ వాక్యం దాటను. నాకు తెలిసినంత మరికి దాటను, తెలియకపోతే నేను చెప్పలేను. తెలిసినంత మరికి నేను దాటను. అది నాకు దేవుడు నేర్పించిన సత్యం. ఓకేనా? మంచిది. ఇప్పుడు ఆ కష్టాన్ని మనం గుర్తించాలి, గుర్తించి దాన్ని ఘనపరచాలి. ఏమండి? ఆ కష్టాన్ని వదిలేయకూడదు. ఆ కృతజ్ఞత భావాన్ని మనం వారి ఎడల మనం చూపించాలి. చాలా కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. ఇది పక్క పట్టుకోండి. అయ్యా అందరూ చేయండి, ఒకసారి చేయండి. ఒకసారి అందరూ చప్పట్లు కొడదామండి. ఆచంట సంఘంలో సంఘం అంతా నన్ను చాలా ప్రేమిస్తారు. ఆచంట సంఘం అంతా నేనంటే చాలా అభిమానం, చాలా ప్రేమ.
ఆ, ఈ గ్రామం వచ్చిన నాటి నుంచి ఆనాటి నుంచి అదే ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నారు వీరు. కనుక మరి ఈ సమయంలో నేను ఎంత చెప్తే అంత, నా మాట తూచే తప్పకుండా వినే నాకు సంఘబిడ్డలు ఆచంట్లో ఇచ్చారు. ఆ ఏకత్వం ఉండటం వల్లే ఈ పనులు జరుగుతున్నాయి. అంతేకాదు, నాకు ఆచంట సంఘమే కాదు, నాకు అన్ని సంఘాల్లో అలాంటి బిడ్డలను దేవుడు ఇచ్చాడు. ఇక్కడ గంగరాజు గారు ఒక్కరే చాలా ప్రయాసపడుతున్నారు. సంఘం కూడా ఇక్కడ చిన్న సంఘం, ఆచంట సంఘం చిన్న సంఘం, స్థితి చాలా చిన్నది. అయినప్పటికీ గంగరాజు గారు మన పిల్లలందరూ చాలా చిన్న స్థితి కదా, ముందుకు వెళ్తానని ముందుకు వెళ్ళిపోయారు. ఆయన తర్వాత ఇబ్బంది అవుతుందంటే నేను మళ్ళీ మీకు అందరికీ తెలియజేశాను. కానీ మీరందరూ కూడా చాలా మంచి మనసుతో స్పందించి అందరూ చేతులు కలిపారు. కనుక ఇంతగా ప్రయాసపడిన నిజంగా వీరికి మరొకసారి చప్పట్లు కొడదాం, ఒకసారి చప్పట్లు కొట్టి గౌరవిద్దాం. రెండు, మీరందరూ కూడా నేను ఈ విషయం చెప్పగానే మీరందరూ సంఘాలన్నీ సహకరించారు. ఎవరు తోచింది వాళ్ళు చేతులు కలిపిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. అందరికీ వందనాలు. మిమ్మల్ని గౌరవంతో మేము ఒక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం అండి. ఓకే, థ్యాంక్ యూ. వందనాలమ్మా, వందనాలు. ఓకేనా? ఈ ప్రియులు కూడా చాలా ప్రోత్సాహంగా, చాలా సహకారులుగా ఉండి మనకి ఇది దేవుని మందిరం, ఇది ఇంత కష్టపడుతున్నారు మీరు అని గంగరాజు గారికి మన సంఘానికి చాలా సహకారులుగా ఉండి ఈ పని విషయంలో మంచి ప్రోత్సాహం ఇచ్చారు. కనుక వారిని కూడా మనం సన్మానిద్దాం. ధైర్యంగా నిలబడి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు మనకి, కానీ వారిని కూడా చక్కగా సన్మానించుకుందాం. అమ్మా హెల్ప్ చేశారు, మాకు చాలా సంతోషం. ఓకే అండి, ఓకే అండి. ఒకసారి చప్పట్లు కొట్టండి మరొకసారి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పరిశుద్ధ కార్యములో ఈ లోకములో నీకు స్థానము లేని రోజుల్లో మనిషి కుమారునికి తలవాల్చుకునే స్థలము లేదు అని చెప్పే ఈ లోకములో నీ కొరకు, నీ కార్యాల కొరకు ప్రయాసపడే మనుషులు ఉన్నారు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కార్యములో ఆచంట సంఘానికి, మాకు ప్రియులు గంగరాజు గారికి ఎంతో సహకారులుగా నిలబడి చిట్టూరి సత్యనారాయణ గారు, వారి సత్యమణి గారు, వారి కుటుంబ సభ్యులందరూ మాకెంతో సహకారులుగా నిలబడి ఈ విషయంలో మా పట్ల కృప కలిగిన మనస్సు కలిగి, దయ కలిగిన మనస్సు కలిగి ఈ కార్యంలో సహకరించినందుకు మీకు వందనాలు. ఈ దంపతులను దీవించి మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రియులు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున, అలాగే అన్ని సంఘములు కలిసి ప్రియులు గంగరాజు గారికి, అలాగని చిట్టూరు సత్యనారాయణ గారికి, వారి కుటుంబాలకి ఈ విధమైన సన్మానం సంఘాలన్నీ కలిసి చేస్తూ ఉండగా వారిని దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సన్మానించుకుందాం. దైవంచి సమయంలో యోహాను గారు, వారి సతీమణి గారు ఎదరికి రండి. యోహాను గారు పర్లేదు, అమ్మా దేవోరా ఎక్కడున్నా ఎదరికి రావాలి లేదా? ఈ సమయంలో యోహాను గారు చాలా విధేయులండి, చాలా నెమ్మదస్తులు. ఏ మాటకి ఎదురు చెప్పే పరిస్థితి ఉండదు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి నమ్మకంగా పరిచర్య చేస్తారు. ఇవాళ పరిచర్యలో చక్కగా వాడబడుతున్నారు. చదువు లేదు, ఏమీ లేదు, అంత మంచిగా వాడబడుతున్నారు దేవుని సేవలో. కనుక మంచి సహకారిగా ఈ కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చారు.
కనుక ఆచంట అప్పుడే చాలా సంవత్సరాల నుంచి పంపిస్తున్నాను ఇద్దరిని, సత్యలింగ్ గారిని మరి యోహాన్ గారి ఇద్దరిని పంపిస్తున్నాను. ఎంతో నమ్మకంగా వచ్చి పరిచర్య చేస్తున్నారు. కనుక ఈ సమయంలో వారిని కూడా మనం సన్మానించుకుందాం. పట్టుకోండి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, సమయంలో ప్రియులు యోహాను గారిని బట్టి, వారి సతీమణి మా సోదరి దెబోరాను బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల కొరకు కూడా నీకు వందనాలు. పరిచర్యలు ఎంతో నమ్మకంగా మీ దాసుని యొక్క మాట వింటూ నమ్మకంగా పరిచర్య విస్తరణ కొరకు, పరిచర్య ధర్మం కొరకు వారు నమ్మకంగా పనిచేస్తూ ఉండగా అది గుర్తించి ఈ సన్మాన కార్యక్రమం చేస్తూ ఉండగా వారిని మీరు ఆశీర్వదించి దీవించమని, అందరూ కలిసి వారికి కార్యక్రమం, ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉండగా మెండైన దీవెనలు వారి మీద ఉంచమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యు అండి. ఓకే, కదా ఈ సమయంలో యోహాను గారు చాలా విధేయులండి, చాలా నెమ్మదస్తులు. ఏ మాటకి ఎదురు చెప్పే పరిస్థితి ఉండదు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి నమ్మకంగా పరిచర్య చేస్తారు. ఇవాళ పరిచర్యలో చక్కగా వాడబడుతున్నారు. చదువు లేదు, ఏమీ లేదు, అంత మంచిగా వాడబడుతున్నారు దేవుని సేవలో. కనుక మంచి సహకారిగా ఈ కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చారు. కనుక ఆచంట అప్పుడే చాలా సంవత్సరాల నుంచి పంపిస్తున్నాను ఇద్దరిని, సత్యలింగ్ గారిని మరి యోహాన్ గారి ఇద్దరిని పంపిస్తున్నాను. ఎంతో నమ్మకంగా వచ్చి పరిచర్య చేస్తున్నారు. కనుక ఈ సమయంలో వారిని కూడా మనం సన్మానించుకుందాం. పట్టుకోండి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, సమయంలో ప్రియులు యోహాను గారిని బట్టి, వారి సతీమణి మా సోదరి దెబోరాను బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల కొరకు కూడా నీకు వందనాలు. పరిచర్యలు ఎంతో నమ్మకంగా మీ దాసుని యొక్క మాట వింటూ నమ్మకంగా పరిచర్య విస్తరణ కొరకు, పరిచర్య ధర్మం కొరకు వారు నమ్మకంగా పనిచేస్తూ ఉండగా అది గుర్తించి ఈ సన్మాన కార్యక్రమం చేస్తూ ఉండగా వారిని మీరు ఆశీర్వదించి దీవించమని, అందరూ కలిసి వారికి కార్యక్రమం, ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉండగా మెండైన దీవెనలు వారి మీద ఉంచమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యు అండి. ఓకే, చప్పట్లు కొడదామండి అందరం. లేరా, ఈ కుటుంబం కూడా చాలా నమ్మకమైన కుటుంబం, దేవుని పరిచర్యలో నమ్మకమైన కుటుంబం, మాకు పరిచర్య చేసే విషయంలో చాలా నమ్మకంగా ఉండే కుటుంబం. వీరి గురించి కూడా ఒకసారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ సమయంలో ప్రియులు సత్యలింగ్ గారిని బట్టి, సహోదరి పరలక్ష్మి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎంతో నమ్మకంగానైనా పరిచర్యలో కొనసాగుతూ ఉండగా వారిని ఆశీర్వదించి దీవించండి. నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు. పరిచర్యలో నమ్మకంగా కొనసాగుతున్న వీరిని ఆశీర్వదించి దీవించమని కోరుకుంటూ మీకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
పరిచయం చేసింది మొట్టమొదట వారే. వారిని బట్టి కొంతమంది వాళ్ళ సత్యవాక్యంలోకి రాగలిగారు కనుక తప్పనిసరిగా వారిని మనం సన్మానించుకుందాం. అమ్మా కూర్చోండి. అయ్యా చప్పట్లు కొట్టండి అందరిసారి. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మా సోదరి లక్ష్మి గారిని బట్టి నీకు వందనాలు. ఆచంట ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడున్న వీళ్ళందరికీ పరిచయం చేసి ఇక్కడ ఒక సంఘం ఏర్పడడానికి కారకులుగా ఉన్న మా సోదరిని, వారికి ఇచ్చిన కుటుంబాన్ని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే అమ్మా, వందనాలండి. వందనా. థ్యాంక్ యూ అండి. సత్యం ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మా ప్రియులు నాగరాజు గారిని బట్టి వారి సత్యమణి గారిని బట్టి వందనాలు. ఈ మందిర విషయంలో ఎంతో సహకరించిన వారిని మీరు ఆశీర్వదించి దీవించమని నీ కృపలో వర్ధలింపచేయమని కోరుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహారం చేశారండి. ఇవాళ 10 మందిని పంపండి, 10 మందిని పంపేసి ఆ పని అయిపోవాలంటే అలా తీరుగా నాకు చేసుకుంటూ వచ్చారు. అదే రకంగా మేస్త్రి మస్తరి అసలు కూడా తీసుకోకుండా నాకు పని చేస్తూ వచ్చారండి. వాళ్ళు చేసిన మట్టుకే ఇచ్చుకున్నారు. ఆయన మాత్రం ₹1 కూడా నా దగ్గర ఇచ్చుకోలేదండి. అంత ఫేవర్గా చేశారు. ఇంకా మనం చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి వారి ఏడల అంత ఉపకారం చేసినందుకు. అందరికీ వందాలండి. అయ్యగారికి చేయాలన్న మరి మాకు కొంత ఆలోచన వచ్చింది. కూడా దాన్ని సమకూర్చలేకపోయాం. ఏదో మాకు ఉన్నంతట్లో అయ్యగారికి కొంత మరి చేయగలిగామండి. మీరందరూ కూడా ఆయన దీవించమని మేము కోరుకుంటున్నాం. చేసేవాడు మందిర విషయంలో చాలా నమ్మకంగా నియమించాను. నమ్మకంగా ముందెళ్ళి మందిరం సర్దటం అన్నీ చేశారు కనుక సందీప్ కూడా మనం ఆ నూతన వస్త్రాలు ఇద్దాం. తన సందీప్ చాలా నమ్మకంగా మందిర విషయంలో కుమారుడు చాలా ప్రయాసపడ్డాడండి కనుక కుమారుని మనం అభినందిస్తూ నూతన వస్త్రాలు ఇద్దాం. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ. ఓకే. అలాగే వేమవరం నుండి చక్కటి వాద్య సహకారాలు అందించడానికి సాగరు అలాగే వికాసు ఆ బిడ్డలిద్దరు కూడా వచ్చి ప్రతి వారం నమ్మకంగా వచ్చి చక్కటి వాద్య సహకారాలు అందిస్తూ ఉంటారు బిడ్డలు. వాళ్ళిద్దరికి కూడా నూతన వస్త్రాలు ఇద్దాం. సాగరు వికాసు ఎక్కడున్నారు వాళ్ళు? తొందరగా రండి. ఈ పిల్లలండి చిన్నప్పుడే దేవుడు వాళ్ళకి ఆర్ట్ ఇచ్చాడు. వాళ్ళు నమ్మకంగా వాయిస్తారు, చాలా నమ్మకంగా వాయిస్తారు. అసలు మనం పిలవక్కర్లా. అయ్యగారు ఇవాళ ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎక్కడ వాయించాలి, మలికిపురం వెళ్ళాలా, ఆచంట వెళ్ళాలా, అసలు పిలవక్కర్లేదు. వాళ్ళే అడ్వాన్స్గా ఉండి పరిచయలో మంచి సహకారంగా ఉంటున్నారు బిడ్డలు. వాళ్ళిద్దరిని ఈ ఆచంట సంఘం ఎంతో నమ్మకంగా వాయిస్తున్నారు బిడ్డలు. వారిని కూడా మనం వస్త్రాలతో సన్మానిద్దాం, గౌరవిందాం. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వికాస్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓకే, మంచిదండి.